అండి. మనకు ఫిబ్రవరి 21 ఫిబ్రవరిలో లాస్ట్ ఫ్రైడే అనుకుంటా. 26 ఉంది గదా! ఇప్పుడు ఈ మూవీస్‌లో 'డ్రాగన్' మూవీ అండ్ 'బాపు' మూవీ అండ్ 'రామం రాఘవ' అని ఈ 3 మూవీస్ వస్తున్నాయి. అందరికీ ఎక్కువ బజ్ ఉండేది మూవీస్ ఏందంటే 'డ్రాగన్' తమిళ డైరెక్టర్ రంగనాథ్ అని. అతను ఆల్రెడీ 'లవ్ టుడే' సినిమా తీశారు. 'లవ్ టుడే' జస్ట్ ప్రెజెంట్ జనరేషన్‌లో మొబైల్స్‌లో ఎంతమందితో చాట్ చేస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని ఒక యూనిక్ కాన్సెప్ట్‌లో మనకు రంగనాథ్ డైరెక్టర్ కమ్ హీరోగా 'లవ్ టుడే' తీయడం జరిగింది. ఇప్పుడు ఆయన వేరే డైరెక్టర్‌తో 'డ్రాగన్' అని ఒక ఫుల్ కాలేజ్ లవ్ స్టోరీ, దాంట్లో అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు. మనకి ఎంతో కష్టపడి రివ్యూస్ ద ఐమాక్స్ దగ్గర రివ్యూస్ ఇస్తారు కదా! ఆయన కూడా లక్ష్మణ్ అనుకుంటా. ఆ అబ్బాయి కూడా దీంట్లో నటించడం జరిగింది. నిజంగా 'డ్రాగన్' అనే మూవీ కోసం ఒక యూత్ మొత్తం వెయిట్ చేస్తున్నారని నా అభిప్రాయం. 'డ్రాగన్' మూవీ ఇంకా చాలా బాగా రాబోతుంది. తెలుగులో కూడా మంచి టాక్‌తో హిట్ కాబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రంగనాథ్ ఆయన చెప్పాడు. ధనుష్ మాదిరిగా కొంచెం బ్లాక్‌గా ఉంటాడు. కానీ ఆయన పాపం 'లవ్ టుడే' స్టోరీని చాలా మంది హీరోలకి వినిపిస్తే ఏ హీరోయిన్ కూడా మేము చేయమని రిజెక్ట్ చేశారంట పాపం. కానీ నిజంగా ఇప్పుడు ఆయన ఒక స్టార్ హీరోకి ఏమాత్రం తగ్గనని ఎదిగారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. 'రంగనాథ్‌కి' ఈ సినిమా తెలుగులో మంచి హిట్ కావాలని కోరుకుంటూ, అతను 'లవ్ టుడే' ఎంత పెద్ద సక్సెస్ అయిందో, అలాగే 'డ్రాగన్' మూవీ కూడా పెద్ద సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 'డ్రాగన్' లాంటి మూవీ ఒక కాలేజ్ ఓరియెంటెడ్‌గా చాలా రోజులైంది తెలుగులో గూడా ఒక కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చూసి. దీంట్లో లవ్ స్టోరీ కనపడుతుంది. రివెంజ్ లవ్ స్టోరీ కనపడుతుంది కాబట్టి చాలా బాగా ఉండబోతుందని నా అభిప్రాయం. ఇంకొకటి 'బాపు' సినిమా మన మెయిన్ బ్రహ్మాజీ గారు అండ్ ఏదైతే 'బలగంలో' చేశారో మెయిన్ క్యారెక్టర్ ఆయనే దీంట్లో గూడా చేస్తున్నారు. అది ఫాదర్ సెంటిమెంట్ కామెడీ మిక్స్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా గూడా మంచి హిట్ అయ్యి మన బ్రహ్మాజీ గారికి గూడా మంచి గుర్తింపు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య. 'బాపు' సినిమాతో పాటి మన 'ధనరాజ్' గారు ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ ఫస్ట్ టైమ్ ఆయన మన 'సముద్రఖని' గారు గూడా ఆల్రెడీ ఒక డైరెక్టర్ మనకు తెలుసు. 'శంభో శివ శంభో' ఇలాంటి మూవీస్ తీశారు. ఆయన యాక్టర్‌గా బిజీ అవ్వడం వల్ల డైరెక్షన్ మానేశారు కాబట్టి, ఆయన గూడా డైరెక్టర్ కాబట్టి ఒక అప్‌కమింగ్ డైరెక్టర్ 'ధనుష్' గారిని ఎలా ఆయన క్రియేట్ చేశారు? ఎలాంటి సలహాలిచ్చారు? ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద డైరెక్టర్ మ మంచి యాక్టర్ 'ప్రకాష్ రాజ్' గారి తర్వాత ఎవరు అంటే మనం 'సముద్రఖని' గారే మంచి యాక్టర్ ఆయన. తమిళ్, తెలుగులో మంచి మంచి క్యారెక్టర్ చేస్తూ 'గేమ్ చేంజర్‌లో' గూడా మంచి క్యారెక్టర్ చేశారు. అలాంటి ఆయన రీసెంట్‌గా 'పవన్ కళ్యాణ్' గారి 'బ్రో' సినిమాకి డైరెక్షన్ చేశారు. దాని తర్వాత ఆయన మళ్ళీ యాక్టింగ్‌గా బిజీ అవ్వడం వల్ల ఇప్పుడు 'ధనరాజ్' లాంటి ఒక తెలుగు అప్‌కమింగ్ కమెడియన్‌ని ఆయన ప్రోత్సహించి ఆయనతో సినిమా తీయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన అనుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆయనతో సినిమా తీసే వాళ్ళున్నారు తమిళ్‌లో. 'ధనరాజ్‌ని' నమ్మి ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తూ 'ధనరాజ్‌ని' ఫస్ట్ డైరెక్షన్‌లో ఆయన చేయడం అనేది ట్రైలర్ చూస్తుంటే కూడా జస్ట్ అదే సేమ్ ఆయన చేసిన ఫస్ట్ యాక్టింగ్ ఉంది గదా! 'రఘువరన్ బీటెక్' వైబ్సే కనపడుతున్నాయి. 'రఘువరన్ బీటెక్' వైబ్సే. నిజంగా చూడాలి 'రాఘవ' గూడా 'ధనరాజ్' గారికి ఎంత మంచి సక్సెస్ ఇస్తుందో. ఎందుకంటే చిన్న సినిమాలు హిట్ అయితేనే అప్‌కమింగ్ డైరెక్టర్స్ గాని, అప్‌కమింగ్ హీరోస్ గాని వస్తారనేది నా అభిప్రాయం భయ్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి 'ధనరాజ్‌కి'. ఆయన గూడా వాళ్ళ ఫ్రెండ్ వేణు మాదిరి ఒక మంచి డైరెక్టర్ ఫీల్డ్ ఎంచుకున్నందుకు గ్రేట్ 'ధనరాజ్' గారికి మీకు మంచి హిట్ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.